ఇప్పుడు గౌరవనీయులు సోదరిమణి నరసాపూర్ ఎమ్మెల్యే గారు మాట్లాడిన కోరుతూ ఉన్నాం. సభకు నమస్కారం. గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షుడు మన స్థానిక సర్పంచ్ అన్న మన చింతా ప్రభాకర్ గారికి, అదేవిధంగా సర్పంచ్ గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు మన స్థానిక శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ గారికి, పెద్దలు గౌరవనీయులు మన హరీష్ రావు గారికి, అదేవిధంగా మరి ఈనాటి మన క్యాండిడేట్ అయినటువంటి వెంకటరామరెడ్డి గారికి, మరి అదేవిధంగా ఫరూక్ హుసేన్ గారికి, మన దుబాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా దేవేందర్ అన్న గారికి, జైపాల్ గారికి, ఎర్రల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జైపాల్ గారికి, సభావేదికమైనటువంటి గౌరవ పెద్దలందరికీ, మరి పార్టీ అధ్యక్షులకు, ఎంపీపీ అధ్యక్షులకు, జెడ్పీటీసీ సభ్యులకు, అదేవిధంగా చైర్మన్లకు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు, జిల్లా మన మున్సిపల్ చైర్మన్లకు, పెద్దలందరికీ, మరి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులకు, సోదరిమణులకు, పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పైన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మన కేసీఆర్ గారు పంపించినటువంటి క్యాండిడేట్ గా మన ఎంపీగా మన వెంకటరామరెడ్డి గారిని మరి మనకు గెలిపించుకొని రమ్మని చెప్పి పంపించడం జరిగింది. మన ప్రతి ఒక్క కార్యకర్త కూడా మొన్న చింతా ప్రభాకర్ అన్నకి ఏ విధంగా అయితే నిలబడి కష్టపడడం జరిగిందో, ఇప్పుడు అంతకంటే ఎక్కువ కష్టపడి మన క్యాండిడేట్ ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఈ రోజు 3 నెలలు మేము ఏదో చేస్తాం, 100 రోజులు మాకు సమయం ఏంటి, మేము మంచి మార్పు చూపిస్తామని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో మనందరికీ తెలిసిందే. వాళ్ళు అదే చెప్పడం జరిగిందంటే రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి 15,000 ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. మరి చాలా మందికి 4 ఎకరాల వరకే వచ్చింది కానీ ఇంతవరకు రాలేదు. అది ఒక మార్పు చూపించడం జరిగింది. రైతులకు నిరంతరం 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఉంటే ఈ రోజు కరెంటు లేక కష్టాలు పడుతున్నటువంటి రైతులు చూస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించి బోనస్ ఇస్తామన్నారు 500, అది ఇంతవరకు రాలేదు. కళ్యాణలక్ష్మి షాది ముబారక్ సంబంధించి మనం ఇచ్చే 1,00,000 రూపాయలతో పాటు మరొక తులం బంగారం ఇస్తామన్నారు, అది ఇవ్వకుండా మనకు మార్పు చూపించడం జరిగింది. మిషన్ భగీరథ ద్వారా మనకు తాగునీరు ఇబ్బంది లేకుండా చూసినటువంటి కేసీఆర్ గారు మిషన్ భగీరథకు సంబంధించి ఈ రోజు కరెక్ట్ నడిపించకపోవడం వలన నీళ్లు రాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మార్పు చూపిస్తాను. ఇదేనా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మార్పు అని చెప్పేసి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు రైతు పక్షపాతిగా నిరంతరం రైతుల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. ఈ రోజు ఓడిపోయినా కూడా మరి ప్రజల గురించి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు అని చెప్తా ఉన్నాం. మేము ఒక మొన్న మీటింగ్ లో కూర్చున్నప్పుడు రైతులకు ఎందుకు కరెంట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను ఉన్నప్పుడు మరి గ్రిడ్లు ఇటు ఛత్తీస్గఢ్కి కలిపినాం, అదేవిధంగా నేషనల్ గ్రిడ్ కలిపినాం. ఒక దగ్గర కరెంట్ పోతే ఇంకొక దగ్గర నుంచి ఇమీడియట్ గా అందుకొని కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మేము తెచ్చినాం. మరి ఈ రోజు వీళ్ళ అసమర్థం వలన కరెంట్ ఇవ్వలేకపోతున్నా రైతులకు అని చెప్పడం జరిగింది. తాగునీటి కూడా సమస్య వస్తుంది అన్నప్పుడు మిషన్ భగీరథ ద్వారా మొత్తం నీళ్లు మరి అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే వీరెందుకు అందించలేకపోతా ఉన్నారని చెప్పేసి బాధపడతా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు మన కోసం మన ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం కావాలని, తెలంగాణ రావాలని చెప్పేసి నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. మరి ఈ రోజు మనం దాదాపు 38 మంది గెలవడం జరిగింది అంటే 39 లాస్ట్ ఇయర్ చనిపోవడం జరిగింది. 38 మంది ఉన్నామంటే మనం అసెంబ్లీలో కూడా చాలా స్ట్రెంగ్త్ ఉంది. మరి మనకి కృష్ణార్జున్ లాగా మన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు మన బలం గొప్పగా ఉంది అని చెప్పేసి కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి చాలా సమస్యల పైన మరి కరెంట్ విషయంలో కానీ, మిషన్ భగీరథ విషయంలో కానీ, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ మరి చాలా గట్టిగా మరి ప్రభుత్వాన్ని కూడా నిలదీయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు రైతులకు సంబంధించి రైతు భరోసా రాకపోవడం వల్ల వాళ్ళకి ఇచ్చినటువంటి అంటే రుణమాఫీ చేయకపోవడం వల్ల వారికి ఇచ్చినటువంటి రైతు భరోసా కానీ వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కూడా మీరు కడితే తప్పితే రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు కడితే తప్ప మీరు తీసుకోవడానికి లేదు అని చెప్పేసి రైతులను సతాయిస్తా ఉన్నారు. రైతులు కూడా మరి ఆ విషయం గమనిస్తా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈ రోజు ఏంటంటే ప్రభుత్వం మనం రాకపోయిండొచ్చు, కానీ కేసీఆర్ గారి బలం మరి ఎవరు ఊహించినంత గొప్పగా ఉంటది.
రేపు పొద్దున కూడా వారి నాయకత్వంలోనే మళ్ళీ మన తెలంగాణ అభివృద్ధి జరుగుతాయితే తప్ప ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమీ లేదు అని చెప్పేసి కూడా మనం గమనించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి సూచించినటువంటి మన జిల్లా కలెక్టర్ గా అంటే ఇక్కడ మనం సంగారెడ్డి జిల్లా పీడీ DWMA పనిచేయడం జరిగింది, అడిషనల్ కలెక్టర్ గా పనిచేయడం జరిగింది, మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గా పనిచేయడం జరిగింది, సిద్దిపేట జిల్లాకు కలెక్టర్ గా మరి పనిచేసినటువంటి అనుభవం ఉంది. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు ఏ విధంగా తీర్చాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. మొన్న మన నర్సాపుల్ నియోజకవర్గం కూడా ఇన్ఛార్జ్గా వస్తే నేను క్యాండిడేట్ అయినా కూడా నాకంటే ఎక్కువ కూడా కష్టపడి నన్ను గెలుపుకు కృషి చేయడం జరిగింది వెంకటరామరెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఉంటే ఈ రోజు మనం అధికారంలో లేం. కాబట్టి ఎమ్మెల్యేలకు ఇంకా కూడా బలం ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఎంపీని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. మన కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన మెదక్ పార్లమెంట్ టీఆర్ఎస్ గడ్డగా మారడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా మనందరం కష్టపడి మా మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా కూడా మన హరీష్ రావు గారు ఉండనే ఉన్నారు. మన స్థానిక శాసనసభ్యులుగా మరి మన చింతా ప్రభాకర్ అని ఉన్నారు. కాబట్టి అందరం కలిసి ఎక్కడ ఏ కార్యకర్త, అందుకనే చాలా మంది ఈ రోజు డిమారలైజ్ చేస్తూ ఉన్నారు, మనకు అధికారంలో లేదు కదా అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి జిమ్మికులకు కానీ లేదంటే మైండ్ గేమ్ కి కొంతమంది డిమారలైజ్ అవుతా ఉన్నారు. దానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అందరం కూడా సంఘటితంగా ముందుకెళ్కుందాం, మరి అందరం కలిసి పనిచేద్దాం, మన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకుందాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించడానికి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై హింద్. ఇప్పుడు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత తాజా ఎమ్మెల్యే అన్న ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నా కొడతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. వేదికకు అధ్యక్షత వహించిన గౌరవ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ అన్న గారికి, మరి ఈనాటి మన ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మరి మనకు ఎలక్షన్ ఎక్కడొచ్చినా మరి నేనున్నాను గెలిపిస్తాను అని ఒక ధైర్యం ఇచ్చిన అన్న హరీష్ అన్న గారికి, మన అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు, మరి మనకందరికి కూడా సుపరిచితుడు, మరి సిద్దిపేట కలెక్టర్గా ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీగా ఈ ప్రాంతవాసి, మన పక్కనే మన శివార్లనే ఇల్లు కట్టుకొని మరి 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మరి సేవలు అందించే మన అన్న వెంకటరామరెడ్డి గారు, మరి మా ఫారూక్ బాయ్ గారు, మరి జైపాల్ రెడ్డి గారు, మరి అదేవిధంగా సుంట లక్ష్మారెడ్డి గారు, మంజుశ్రీ గారు, మరి పుల్లారెడ్డి గారు, మనోహర్ గారు, మరి కొన్నలరెడ్డి గారు, అనురాధ గారు, మరి చంద్రగౌడ్ గారు, మా మల్లగౌడ్ గారు, మరి రాజేందర్ గారు, ప్రభు గారు, బుచ్చిరెడ్డి గారు, నగేష్ గారు,